RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పర్యటనలో భాగంగా మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యులు మొహమ్మద్ ఇఫాత్ హుస్సేన్ అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో మాట్లాడుతూ సిర్పుట్టిలో ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ ప్రత్యేక అధికారి లేరంటూ రెండవ విడత ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక జాబితా చాలా ఇబ్బందులు కలుగుతాయని అదేవిధంగా ప్రస్తుతం ఇంద్రమ్మ ఇల్లు పొంది లబ్ధిదారులుగా ఉన్న వారి ఇండ్ల నిర్మాణానికి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని దానివల్ల నిరుపేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఇంద్రమ్మ ఇళ్ల కమిటీ ప్రత్యేక అధికారిని నియమించడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హై స్కూల్లో అడిషనల్ లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారు పర్యటించిన సందర్భంగా ఆయనకి నేను కలవడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా నేను ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జెడ్పీ స్కూల్లో చదువుకునే పిల్లలకి నీళ్లకు తాగునీటికి చాలా కష్టమవుతుంది. తాగునీరు లేకపోవడంతో పిల్లలకు ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నందున ఆయన గారికి నేను కోరడం జరిగింది. ఒక ఆరో ప్లాంట్ అంటే వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపడం జరిగింది. ఆయన తక్షణమే హెచ్ఎం గారికి ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఆ పిఎం షేర్ నిధుల ద్వారా పనులు ఆరో ప్లాంట్ తొందరగా ఏర్పాటు చేసుకోవాలని అప్పటే హెచ్ఎం గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆరో ప్లాంట్ మన జెడ్పీ పాఠశాలలో త్వరలో ఏర్పాటు చేస్తే చాలా అందరి పిల్లలకి చాలా మంచిగా, ఎందుకంటే పిల్లలకి నీళ్ళు ఉంటేనే అవైలబుల్ నీళ్ళు ఉంటేనే తాగుతారు పిల్లలకి నీళ్ళు లేనందువల్ల తాగడానికి నీళ్ళు సరిగా లేనందువల్ల పొద్దుగల పాఠశాలకు పోయి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చారు సరిగా నీళ్ళు తాగకపోవడంతో చాలామంది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి అనారోగ్యం అవుతుంది. నీళ్ళు ప్రతి ఒక్కరికి ముఖ్యం. నీళ్ళు తాగకుండా ఉంటే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా సిర్పుట్టి గ్రామ పంచాయతీలో ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. ఆ కమిటీలో గతంలో ఒక వెటర్నరీ వైద్యురాలు ఉండే, వెటర్నరీ వైద్యురాలుకి నియమించారు ప్రత్యేక అధికారిగా. ఆ వైద్యురాలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక ఇన్ఛార్జ్ మన వైద్యాధికారి వచ్చిండు, వెటర్నరీ వైద్యాధికారి వచ్చిండు. ఆయన మాత్రం ఇక్కడ నేను ఇన్ఛార్జ్ కాను, నాకు సంబంధం లేదు, నేను ప్రత్యేక అధికారి కాను, నాకు కేటాయించలేదు అని తెలపడం జరిగింది. నా ద్వారా స్వయంగా నేను ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడాను. ఇక్కడ ఇంద్రమ్మ కమిటీకి ప్రత్యేక అధికారి లేకపోవడం వలన ఇప్పుడు వచ్చే సెకండ్ లిస్ట్ కూడా ఆయన లేకపోతే ఆయన సంతకం లేనిది ఇక్కడ ఇళ్ళు కూడా మనము ఏదైతే మన కమిటీకి ఏదైతే ఫిలప్ చేసి చూడండి సెలక్షన్ చేసి ఉండదో ఆయన సంతకం లేనిది ఆ సెలక్షన్ కాదు. అందువల్ల త్వరలోనే ఉన్నతాధికారులు సిర్పుట్టి గ్రామ పంచాయతీకి ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రత్యేక అధికారిని కేటాయించాలని నేను ఉన్నతాధికారులు తెలుపుతున్నాను.